హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఒక 3 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే చెప్పబోతున్నాను. ఈజీగా ఎలా వేసుకోవాలో ఏంటో చూసేయండి. ఈ హెయిర్ స్టైల్స్ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, లేదంటే ఫంక్షన్స్కైనా, టెంపుల్స్కైనా, ఏదైనా ఫెస్టివల్ అయినా, లేదా ఫ్రైడేస్ అయినా, అలానే డైలీ వేర్కైనా కానీ చాలా స్పెషల్గా, యూనిక్గా ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఏ డ్రెస్లోకైనా కూడా హెయిర్ స్టైల్స్ అనేది మ్యాచ్ అయిపోతాయి, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా మీరే వేసుకోవచ్చు. అంత సింప్లీ సూపర్గా ఉంటాయి అన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం అట్లా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ ఎప్పుడైనా డైరెక్ట్గా ఫోన్లోకి వచ్చేస్తాయి. ముందుగా చిక్కులు లేకుండా దువ్వేసుకోండి. హెయిర్ మొత్తాన్ని 2 పార్ట్స్గా చేసుకొని ఒక సైడ్ కొంచెం హెయిర్ని తీసుకొని మొత్తం అల్లేసేయండి. అల్లిన దాంట్లో నుంచి గ్యాప్స్ తీసుకొని కొంచెంగా హెయిర్ పార్ట్స్ని తీసుకొని అందులో నుంచి తీసుకోండి. అలానే మొత్తంగా వేసుకోండి. వీడియోలో ఎలా వేసుకోవాలో ఏంటి అన్నది నేను చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. సేమ్ టిప్స్ ఫాలో అయిపోయి అలానే వేసేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఎలా వచ్చిందో? సేమ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ హెయిర్ని కూడా అలానే వేసేసుకోండి. కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని మొత్తాన్ని అల్లేసి అందులో నుంచి గ్యాప్ తీసుకొని కొంచెంగా హెయిర్ పార్టికల్స్ తీసుకొని ఆ గ్యాప్లో నుంచి తీసుకోండి. సైడ్స్ సేమ్ వేసేసుకున్నాక మనం ఒక్కొక్క హెయిర్ పార్టికల్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళిది రైట్ హ్యాండ్కి వెళ్ళి, రైట్ హ్యాండ్ సైడ్ది లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి వేసుకుంటూ మొత్తం కింద దాకా అల్లేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అల్లేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే కింద దాకా అల్లేసి బ్యాండ్ పెట్టేసుకుంటే మన యూనిక్ హెయిర్ స్టైల్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సెకండ్ హెయిర్ స్టైల్ చూద్దాం. వీడియోలో చూస్తున్నట్టు మిడిల్ నుంచి ఈక్వల్ పార్ట్ లాగా కొంచెం హెయిర్ పార్టికల్ని తీసుకొని ఇలా చుట్టేయండి.
అలా కింద దాకా చేసేసి క్లిప్ పెట్టేసేయండి. దాన్ని కొంచెం బౌన్సీగా చేసుకోండి. అలానే హెయిర్ మొత్తం కూడా కొంచెం కొంచెంగా ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటూ వీడియోలో చూపించినట్టు వేసుకోండి. వేసేసి అలా క్లిప్ పెట్టేసేయండి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 సైడ్స్ కూడా అలానే ఈక్వల్ పార్ట్స్గా తీసుకొని అలా వేసేసుకోండి. టూ సైడ్స్ ఈక్వల్ పార్ట్స్ లాగా వేసేసుకున్నాక అక్కడ క్లిప్స్ పెట్టేసేయండి. అలా క్లిప్స్ పెట్టేశాక అక్కడ కొంచెం హెయిర్ని తీసుకొని మొత్తంగా అల్లేసేయండి. లూజ్గా అల్లండి, కింద దాకా అల్లేసేయండి మొత్తం. అలా అల్లేసిన హెయిర్ని కొంచెం కొంచెంగా లూజ్గా చేసుకుంటూ ఇలా టైట్గా రోల్ లాగా చేసుకుంటూ వస్తే మనకి ఫ్లవర్ అనేది వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేశారంటే హెయిర్తోనే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. అలానే ఇంకొంచెం హెయిర్ని తీసుకొని అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసి దాన్ని కూడా సేమ్ అలానే అల్లేసి లూజ్గా అల్లుకొని దాన్ని కొంచెం కొంచెంగా లూజ్ చేసుకుంటూ రోల్ చేశారంటే అక్కడ కూడా ఇంకొక ఫ్లవర్ వచ్చేస్తుంది. అక్కడ ఊడిపోకుండా క్లిప్ పెట్టేసేయండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు వేసేసేయండి. అలానే మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇలా మీ హెయిర్ లెంత్ని బట్టి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటూ లాస్ట్ దాకా వేసేసాక లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి. మన యూనిక్ సెకండ్ హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, సూపర్గా ఉంది.
థర్డ్ హెయిర్ స్టైల్ అయితే చూసేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టు బాటమ్ హెయిర్ని తీసుకొని మొత్తాన్ని పైకి పెట్టేసి క్లిప్ పెట్టేసేయండి. 2 సైడ్స్ ఈక్వల్గా తీసుకొని క్లిప్ పెట్టేసేయండి. ఆ తర్వాత హెయిర్ని కింద నుంచి కొంచెం కొంచెంగా అల్లుకుంటూ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కొంచెం కొంచెం ఈక్వల్ పార్ట్స్ హెయిర్ పార్టికల్స్ని తీసుకొని కింద దాకా మొత్తం అల్లేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు అల్లేసారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హెయిర్ స్టైల్. ఇది మాత్రం డైలీ వేర్ కూడా సూపర్గా ఉండదు. రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసేయండి. క్లిప్ పెట్టేసి